భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో మళ్లీ క్రెడిట్ చోరీ మొదలుపెట్టిన జగన్ రెడ్డి. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. ఎర్రబస్సే రాని ఊరికే ఎయిర్పోర్ట్ ఎందుకని బహిరంగ సభలో చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడే ముఖంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే వచ్చిందని గొప్పలు చెప్తున్నాడు. మళ్ళీ మీ బిడ్డే, మీ అన్నే, మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడి దయతో చేస్తా ఉన్నాను. ఆనాడు జగన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయం భూముల గురించి ఏమన్నాడో మీరే వినండి. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే 2015లో భోగాపురం విమానాశ్రయం ఆపాలని పిల్వేసింది ఎవరు? ఉప్పాడ శివరెడ్డి అనే వైసీపీ నేత. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు, ఆది నుండి భోగాపురం ఎయిర్పోర్టుకి అడ్డంకులు సృష్టించింది గొడ్డలి పార్టీనే. సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న ఉత్తరాంధ్ర మకుటంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉంచాలని చూస్తే ఈ క్రెడిట్ చోరుడు జగన్ రెడ్డి ముందు నుండి అడ్డంకులు సృష్టించి ఇవాళ కూటమి హయాంలో విమానాశ్రయాన్ని పూర్తి చేసిన తర్వాత తన ఫేక్ ముఠాతో క్రెడిట్ చోరీ మొదలుపెట్టాడు.